ఎవరందరూ ఎక్కడ వచ్చారు ఏటో ఫోన్ చేస్తే కలితే వినపడి చావాలి ఎక్కడున్నారో ఏటో వెళ్ళా అసలు ఒక్కడికి ఫోన్ కలితే ఏటో దిక్కుమల్లి నెట్వర్క్లని ఏటో కానీ పొద్దున్నుంచి ఒక్క ఫోన్ వెళ్ళదు అసలు ఈ దరిద్రులు ఎక్కడ చెప్తున్నారో ఏటో కలిసి చెప్పలేదు ఫోన్ అలా అలా పొద్దున్నుంచి ఫోన్ చేద్దాం కలిసి ఎక్కడ మర్ర పని మళ్ళీ వెళ్ళారని మీరు ఎక్కడ పోయారు పొద్దున్నుంచి అలా ఒక్కరు కాదు ఒక్కరు ఫోన్ కలుస్తలేదు అలా ఎక్కడ ఉన్నారా అలా నేను ఎక్కడికి పోలేదురా నెట్వర్క్ ఎటో పోయి ఇప్పుడు వచ్చింది వచ్చింది కాబట్టి నీ ఫోన్ కలిసింది ఏంటో చెప్పు రా ఎక్కడికి ఇక్కడ ఉన్నా ఏం లేదురా బొగ్గు పాప కాలేజీకి వెళ్తుందే పాలు అవుదో అని జతొస్తామోనని ఫోన్ చేసిండ్రా బొగ్గు పాలు అవుతాక ఆ పక్కన పోలీసులు కూడా ఫాలో అవుతున్నారు చూసావా దొరికావు అనుకో మక్కులు ఇరిగిపోతాయి మెల్లినా కొడక మన నీళ్ళని దూలనా కొడక ఎవడో అలాగే అమ్మాయి నడిపించారంట ఆడుకోసం వెళ్తున్నారు కుదిరిగా ఉండరా కొరనా కొడక నాకెందుకు లేను మామ కుదిరిగానే ఉంటాను మా బామ్మ వెళ్తే ముందే మనేస్తాడా నాకెందుకు ఉంచుకోవడం కుదిరిగా ఉంటున్నారు కుర్రడా పొద్దున్నుంచే మహిగడి ఏదో వాట్సాప్లో పెట్టాడురా అది గిరగిర తిరిగి నేను ఇప్పుడు ఓపెన్ అవ్వలేదు అసలు అది అరే బొగ్గు నా పడక పొద్దున్నుంచి ఫోన్ చేస్తే కలుతలేదు నీకు నేనేం చెప్పారు నా ఫోన్ కలపడదని పెట్టుకున్నా కదరా నువ్వే బాబు ఒకసారి పేజ్ టర్నింగ్ ఇచ్చుకో నువ్వు నాకు చేసినా నేను చేసానా ఫోన్ చూపించరా నీ ఫోన్ చూపించి చూస్తాను నేను ఒకసారి ఫోన్లకి ఎవరా నేను చూస్తాను ఫోన్లకి అయ్య బాబాయ్ పొద్దునే చేసేది నేను లేట్గా చేసాను ఏం లేదు రబ్బకి ఏం లేదు మామూలుగానే ఏం లేదు తప్పైపోయింది రబ్బకి తప్పైపోయింది ఒరే నువ్వన్నీ తప్పులే చేస్తారా తప్పు నా కొడగని ఒరే నువ్వని చల్లేసి నా పిల్ల ఎంతసార్లు ట్రై చేసి ఉంటుందో అమ్మని అమ్మాయి మా బాబు ఫోన్ చేస్తున్నారా బాబాయ్ ఫ్రెండ్స్ పిల్లలు ఫోన్ చేస్తే కళ్ళగానే బాబులు ఫోన్ చేస్తే డైరెక్ట్ కనెక్ట్ అయిపోద్దిరా బాబా హలో తండ్రి అలాగే తండ్రి అలాగే ఒరే వంకాయ నా కొరక ఇంటికంటే ఒక అరకేజీ వంకాయలన్న పట్టుకెళ్ళు మీ అమ్మ ఫోన్ చేసింది మధ్యాహ్నం మెక్కడానికి ఉండాలి కదా మీకు దొరగారకే అంతమా లేటు తండ్రి వంకాయలు టెంకాయలను అంతమాటలు అయినా తండ్రి ఏదో కేజీ చికెను మటన్ తేవచ్చు కదా తండ్రి తెద్దిగాను రా తెద్దిగా నువ్వే తెద్దిగానే నిన్నే ఆ మటన్ కూడా మస్తంగా గుట్లో మాట్లాడాను పొద్దున్న షాపులో పనిలోకి వెళ్తే సాయంకాలం మిగిలిపోయిన చికెను మటన్ తెచ్చుకుంది కానిలే తెచ్చుకుని వండుకుని తింది కానీ అంత మాట తిండికూడవే తెంకన్నా కూడా కానీ అబ్బాయి లేదు తినరా అది తిట్టాను ఇప్పుడు ఎందులో తండ్రి వంకాయలే కదా నేను పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను ఇంట్లోను అలాగే తండ్రి అలాగే ఏంటో ఈ వంకాయలు ఇంకా పంపనే లేదు ఎప్పుడు వంట చేయాలా ఎప్పుడు సీరియల్ చూడాలా వీళ్ళకి అసలు టైం సెన్సే లేదు టైంకి మాత్రం వండి పెట్టేయాలా అమ్మా ఇగో వంకాయరా అన్ను సారి చెప్పచ్చు కదా తండ్రికా తెచ్చిపడతాడా అప్పుడప్పుడు చెప్తావు నువ్వా యారా 1 కేజీ వంకాయలు తెత్తక నీకు అంత బాధ వచ్చేస్తుంది నేను కూరగాయలు అతను వంకాయలు లేవండి రోజు రేపొద్దున్నే మీ అబ్బాయిని పంపించండి ఇచ్చి పంపిస్తాను అన్నాడు అందుకని నిన్ను వెళ్ళి తీసుకురమ్మన్నాను తింటాక అలగొస్తున్నాను బాధ లేదు కానీ తెత్తాక మాత్రం ఎంత బాధ వచ్చేస్తుందిరా నీకా సర్లేవా బాబా ఎన్ని చెప్పేసి పులిచేద్దామా చాలా బాగుంటుందా ఆనాకొచ్చి తింటాను పెడతానులే పోరా పనులు చేయడు కానీ పులుసులు కావాలంట పనికి మళ్ళోడికి వచ్చావా రా ఇప్పుడే నీ పిల్లలకు చెల్లిందిరా నీ ఫోన్ కలుతలేదంట ఏటంత మళ్ళీ నెట్వర్క్లు పనికొచ్చే వాళ్ళు ఫోన్లు కలవగానే పనికి మళ్ళీ అవుతారు ఫోన్ కలుతారా బాబా అరే బొగ్గో 1 GB డేటా అయ్యారా చాటింగ్ చేసుకుంటాను ఏటోరా 1 GB డేటా కావాలా ఇలా చిచి 5 వరకు డబ్బులు పెట్టుకునే ఇప్పుడు డేటా అడుక్కోవాల్సి వస్తుందా ఈ కంపెనీ వాళ్ళు అసలు పక్క కూడా చాలా డేటా లాగేసి ఆప్షన్ ఏం పెడితే బాగున్నాను ఈ బుక్ కూడా చాలా మొత్తం డేటా లాగేది నేను ఒరే అక్కడికే పొద్దున్న డేటా ఉంచుకున్నాను రా ఉంచుకుంటే డేటా ఏమైనా వచ్చి కాలేజీకి ఎత్తుకెళ్ళినట్రా చెప్పు కాలేజీ కదరా ఆ బుడంకాయ గడు ఎత్తుపడరా బుడంకాయ గడు ఏదో లవ్ పేజెస్ స్టేటస్ పెట్టాడు ఏటా ఏమైంది వీడికి అని చెప్పి ఓపెన్ చేశాను అది అక్కడి నుంచి అక్కడికి ఎక్కడికో తీసుకుపోయింది తీరా చూస్తే 2 గంటలు అయిపోయింది నా బుర్ర ఈటెక్కిపోయింది రా బాబు డేటా వార్నింగ్ తీరా చూస్తే డేటా దొబ్బింది. హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా కోసం లైక్ షేర్ కామెంట్ చేయండి.